హెలో ఫ్రెండ్స్ 25న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సూర్యప్రతాప్ అలా స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్ ఇలా చెప్తూ ఉంటాడు. ఒక నెల రోజులైనా సూర్యప్రతాప్ గారు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్తే సూర్యప్రతాప్ సరే అని ఇలా తల ఊపుతూ ఉంటాడు. ఇక అప్పుడే సుమ ఇలా అంటూ ఉంటుంది, మేము మా బావగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అంతేకాదు కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చాలా ప్రేమగా చాలా బాగా చూసుకుంటామని అంటూ సుమ బాధగా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ ఇలా అంటూ ఉంటారు, మేము ఒక కేర్ టేకర్ని సూర్యప్రతాప్ గారి కోసం అరేంజ్ చేస్తున్నాం, ఆ కేర్ టేకర్ ఇతన్ని సూర్యప్రతాప్ని బాగా చూసుకుంటారు అని చెప్తూ ఉంటే ఇక్కడ ఎవరా అని చూపిస్తే విరూపాక్షిని ఇంకా రూపారాజు ఇద్దరు కలిసి నర్సు లాగా తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు రాజు విరూపాక్షికి కళ్ళకి అద్దాలు పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడే డాక్టర్ పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు విరూపాక్షి అలా వస్తూ ఉంటుంది. విరూపాక్షిని అందరూ ఒక్కసారిగా అటువైపు తిరిగి చూస్తూ ఉంటారు. అప్పుడు విరూపాక్షిని సూర్యప్రతాప్, విజయాంబిక అందరూ చూస్తూ ఉంటారు. నర్సు గెటప్లో ఉన్న విరూపాక్షిని మరి ఎవరైనా గుర్తుపట్టరా? అలాగే విరూపాక్షి భర్తకి సేవలు చేసుకోవటం కోసం అలా మారు వేషంలో నర్సులాగా వెళ్తుంది కదా, మరి సేవలు చేస్తుందా? అసలు ఏం జరుగుతుంది? సూర్యప్రతాప్ తనని గుర్తుపట్టకుంటే ఎంతకాలంగా తనతో ఉంటుంది? ఎప్పటికీ గుర్తుపడతాడు? గుర్తుపట్టాక ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.